హలో అండి, హాయ్ అందరికి నమస్తే. ఈరోజు వచ్చేసి రెడ్ లాంగ్ బీన్స్ హార్వెస్ట్. ఇవి అయితే ఇంకా కొన్ని వస్తున్నాయి, ఒకటే మొక్క ఉంది, కొన్ని వస్తున్నాయి. గ్రీన్ అయితే తగ్గిపోయినాయి. ఇన్ని 2-3 సార్లు తెంపడం అవుతుంది. వీక్లీ టూ టైం తెంపుతున్నాం. ఇది సీడ్స్ కోసం వదిలేసిన బీరకాయ. మా దాంట్లో పెద్ద పెద్దగా ఉన్నాయి కదా బీరకాయలు, చాలా బాగా వస్తున్నాయి. పొడుగు ఇస్తున్నాయి. బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా మెరుస్తున్నాయి, జిగజిగలు అంటున్నాయి. కట్ చేస్తే మంచిగా చిగుర్లు వచ్చి కాస్తున్నాయి కింద. ఒకసారి పెట్టినాం కదా, మంచిగా అవే అవసరం వస్తున్నాయి. కిలోలు వస్తున్నాయి బెండకాయలు. అందరూ పెంచుకోండి మంచిగా. కాకరకాయలు ఎంత అసలు చిగుర్లు వస్తున్నాయి, కొత్త చిగుర్లు వస్తున్నాయి. నిన్న వానకు ఖరాబ్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నాయి మంచిగా. ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా. అసలు ఎంత టేస్ట్ ఉంటాయో కూరగాయలు, బాగుంటాయి టేస్ట్. చిటారు కొమ్మల పోయింది ఒక్కొక్కటి. అస్సలు పొలంలో ఉన్నట్టే ఉంది బెండ తోట మొత్తం. ఎంత ఇది కట్ చేస్తే బ్రాంచెస్ వచ్చినాయి, ఎట్లా వస్తున్నాయి చూడండి బెండకాయలు, ఎంత బాగున్నాయో. అందరు పెంచుకోండి మంచిగా. గార్డెన్ మంచిగా ఎంత బాగుంటుందో, పైనకి ఎక్కితే మంచి ఆనందం ఇస్తుంది. చెట్లు మొక్కలు పచ్చగా, కొమ్మతో పెట్టిన బంతి, చిన్న కొమ్మ పెడితే అప్పుడే వచ్చింది. ఒక 20 days అవుతుంది అది పెట్టి. ఎంత మంచిగా వచ్చినాయి కదా చూడు. ఇవి వేరే బంతి ఎట్లా ఉన్నాయి చూడండి, ఇంత పెద్దగా మానలు అయినాయి. అవి ఎప్పుడు పూసాయో కానీ చిక్కుడు గుత్తులు, చిక్కుడు. కాకరకాయలు అయితే మస్తు వస్తున్నాయి అసలు. ఇప్పుడు స్టార్టింగ్ పెట్టినది జూన్ నుంచి, ఇప్పుడు జూలై నుంచి స్టార్ట్ అయినాయి. ఎంత బాగా వస్తున్నాయో కాకరకాయలు కూడా. ఇంకా ఒక్కొక్క దగ్గర ఎన్ని ఉన్నాయి చూడండి, ఎంత మంచిగా. బెండకాయలు ఇక అక్కడ ఉన్నాయి, ఎతికి తెంపుతున్నాయి. ఎంత బాగుంటున్నాయో నీట్గా, ఇంత పుచ్చు లేకుండా. అసలు ఈ వర్షాలకి ఏం స్ప్రే కూడా చేయలే. ఎంత పొట్లకాయ అయితే ఇంకా మనిషి పొడుగు, ఎంత పొడుగుందో చూడండి పొట్లకాయ. ఎట్లా కాకరకాయలు ఎతికి తెంపాల్సి వస్తుంది. కనిపిస్తలేవు, అన్నీ ఒకటే దగ్గర వారిని తీగ అస్సలు కనిపిస్తలేదు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎట్లుందో గార్డెన్ తెలుస్తుంది మాకు కూడా, ఇంకేమేమి చేయాలో. ఎంత బాగుందో చూడండి మా తోట. అసలు కొంచెం కష్టపడితే ఇంత ఇస్తుంది అన్నమాట పంట. అందరు వేసుకోండి మంచిగా. ఏ కూరగాయలు కొనకుండా పండుతాయి. వైట్ కాకరకాయ పోయిన వీడియోలో చెప్పినా కదా వస్తాయని. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో 5 వచ్చినాయి. ఎంత బాగున్నాయి చూడండి, తెల్లగా బాగున్నాయి. బెండకాయలు, కాకరకాయలు అక్కడ ఉన్నాయి కదా, అన్నీ ఇంకా ఎతికి కోయాల్సి వస్తుంది. అందరూ పెంచుకోండి, గార్డెనింగ్ చేసుకోండి మంచిగా. హెల్త్కు మంచిది, వాకింగ్ లేకుండా బాడీకి ఎక్సర్సైజ్. ఇంకా కాకరకాయలు తెంపుతూనే ఉన్నాం, వైట్ కాకరకాయలు ఎంత బాగున్నాయి చూడండి. వైట్గా గ్రీను వైట్ కాకరకాయలు అయితే ఇంకా అన్ని రకాలు. ఇక్కడ పొట్లకాయ, ఇక్కడ ఒక పొట్లకాయ, ఎంత పొడుగు వస్తున్నాయో చూడండి అన్నీ. ఈడొక పొట్లకాయలు అయితే ఇంకా పంచడం చాలానే అవుతుంది. పుదీనా
పుదీనా చూడండి, కొంచెం కట్ చేసుకుంటున్నా. పుదీనా రోజు అట్లా పోయి ఇట్లా కట్ చేసుకోవచ్చు మంచిగా, ఏ ఖర్చు లేకుండా. దీనికైతే కొన్ని వాటర్ ఇస్తే చాలు, వచ్చేస్తూనే ఉంటుంది మంచిగా. వాటర్ లేకపోతే వాడు పడుతుంది, కానీ వాటర్ రోజు ఇవ్వాలి రెగ్యులర్గా, వర్షం లేకపోతే మంచిగా వస్తున్నాయి. పొట్లకాయ ఎంత పొడుగుందో చూడండి, అంత పొడుగు అంత లావున. అసలు ఆర్గానిక్ కూడా అంత మంచిగా వస్తుంది, మందులు వేసినట్టే మొత్తం. బెండ మొక్కలు చూడండి ఎట్లా పై దాకా పోయినాయి, పొడుగు కుండీలలో భూమిలో పెరిగినట్టే పెరిగినాయి. అసలు ఎంత బాగా పెరిగినాయో, మస్తు చాలా వచ్చినాయి. మంచిగా బాగా తింటున్నాం కూడా. ఇదండి హార్వెస్ట్ ఈరోజు. బెండకాయ, పొట్లకాయ, 2 రకాల కాకరకాయలు, లాంగ్ బీన్స్, పుదీనా,